గ్రేటర్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల కుస్తీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఏకగ్రీవం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటే నామినేషన్లు వేస్తోంది గులాబీ సైన్యం. మరి బీఆర్ఎస్ సభ్యులు పోటీ నుంచి తప్పుకుంటారా లేదంటే చివరి వరకు పోటీలో ఉంటారా? జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. 18న స్క్రూటినీ, 21న నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్, బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఈ లెక్కన 150 మంది కార్పొరేటర్లకు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతారు. గడిచిన 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ చేతిలోనే ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో పాటు ఎంఐఎం పొత్తుతో ఆ 2 పార్టీలు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నాయి. అయితే చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ బలం పెరిగింది. పైగా బీజేపీ, బీఆర్ఎస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలే ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ఛాన్స్ ఉంది.